బయట వర్షం పడుతుంటే చల్లని వాతావరణంలో ఏదైనా వేడి వేడిగా తాగాలనిపిస్తుంది లేదా తినాలనిపిస్తుంది. అందుకనే ఈరోజు మనం మసాలా చాయ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా? దీనికోసం ముందుగా స్టవ్‌నయితే వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి. మీరు ఎంతమందికైతే టీ పెడదాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడైతే నేను ఇద్దరికి పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళనైతే తీసుకున్నాను. నలుగురికైతే 2 గ్లాసులు నీళ్ళు తీసుకోండి. తర్వాత ఇందులోకి చెక్క, ఆకు, మిరియాలు, లవంగాలు, తర్వాత వచ్చేసి పువ్వు, బిర్యానీ పువ్వు అంటాం కదా అది, యాలకులు, తర్వాత నిమ్మకాయ సైజంత అల్లాన్ని కూడా బాగా దంచేసి వేసుకోండి. ఇందులోకి 2 స్పూన్ల చక్కెరని, 1 స్పూన్ టీ పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి స్పూన్‌తోని. ఒకసారి కలిపేసిన తర్వాత 2, 3 నిమిషాలు మరిగించండి. 2, 3 నిమిషాలు బాగా దిగమరిగిపోయిన తర్వాత డికాషన్ స్ట్రాంగ్‌గా అయిన తర్వాత ఇందులోకి గ్లాసున్నర పాలనైతే పోసుకోండి. ఎక్కువ అస్సలు పోయకండి. గ్లాసున్నర పాలు పోసుకొని ఇది కూడా 2, 3 నిమిషాలు మరిగించారు అనంటే మన మసాలా చాయ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఘాటుగా చాలా బావుంటుంది. దీన్ని వడగట్టేసుకోవడమే. ఇలా గ్లాసెస్ తీసుకొని వడగట్టేసి ఇచ్చారు అంటే గెస్ట్‌లొచ్చినా, ఎవరికైనా ఇంట్లో దగ్గు, జలుబు ఉన్న వాళ్ళకైతే చాలా బావుంటుంది. రిలీఫ్ ఇస్తుంది. టీ లవర్స్‌కైతే డెఫినెట్‌లీ నచ్చేస్తుంది. స్ట్రాంగ్‌గా ఉండాలి టీ అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. మరి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.